హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అమెజాన్లో ఒక ఆర్డర్ అయితే చేసాము. అది మీరు తమిళ్లో చూసి వచ్చింటారు. దాన్ని ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. హలో గైస్, మనం ఆర్డర్ చేసిన బాక్స్ వచ్చేసి ఇదే. దీన్ని ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ చేసేసాము. దీని గురించి ఈరోజు వీడియోలో రివ్యూ అయితే ఇస్తాను. హలో గైస్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. గైస్, యాక్చువల్లీ ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పంపించారు. గైస్, ఓపెన్ చేసేసాం బాక్స్ ప్యాకింగ్ అయితే. గైస్, ఏదో ఒక స్లిప్ అయితే పంపించున్నారు. ఇది చూపించకూడదు. అడ్రస్ గైస్, ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాము. గైస్, మనకు ఒక కార్డ్ అయితే పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అండ్ పర్చేసింగ్ విత్ యూఎస్ అని. హలో గైస్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా ప్రోడక్ట్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాట్సాప్ ద్వారా కానీ, కాల్ చేసి కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వెబ్సైట్ ద్వారా కానీ మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు అని ఈ కార్డులో ఉంది. హలో గైస్, మీరేమైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా రాబోతున్నవి. అలాగే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కూడా చాలా రాబోతున్నవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇది వచ్చేసి 2000 వాట్ హీట్ గన్ అన్నమాట. బ్రాండ్ వచ్చేసి ఇంకో కంపెనీ. అలాగే చూడొచ్చు, దీన్ని 3 మోడ్గా యూజ్ చేయొచ్చు. గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ మోడ్లో 50 సెల్సియస్ దాకా హీట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ మోడ్లో 550 సెల్సియస్ దాకా హీట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ మోడ్లో 550 సెల్సియస్ దాకా జనరేట్ చేస్తుంది హీట్ అయితే. గైస్, బాక్స్ చుట్టూరు అయితే ఏమీ లేవు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. గైస్, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. గ్యాస్ బాక్స్లో వచ్చేసి మనకు కొన్ని ఇనుప సామాన్లు అయితే ఇచ్చారు. అవి తర్వాత చెప్తాను. ఫస్ట్ గన్ అయితే చూసేద్దాం ఎలా ఉందో. ఏందో చుక్కులుకుంటుంది, వచ్చేసింది గన్ అయితే ఇదే. గైస్, ఒక యుఆర్ఎల్ బుక్ అయితే ఇచ్చారు. ఈ బుక్లో ఏముందో చెప్తాను. ఈ బాక్స్ అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. గైస్, మనకి ఈ బుక్లో వచ్చేసి అర్థమయ్యే ముక్క ఒకటి లేదు, కానీ పర్వాలేదు. మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నవి. దాని గురించి తెలుసుకుంటే చాలు. ఈ బుక్ అంతా వదిలినట్టే. గాయస్, ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఈ టెస్టింగ్ లాంటివి హీట్ చేయడానికి యూజ్ అవుతుంది. సెకండ్ ఇమేజ్ వచ్చేసి మనము పైపు అలాంటివి ప్లాస్టిక్ పైప్స్ కన్నా బెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. థర్డ్ ఇమేజ్ వచ్చేసి ఏమైనా ప్యాకింగ్ చేయడానికి, అలాగే కొన్ని సాల్డరింగ్ చేయొచ్చని మదర్ బోర్డులో చెప్తున్నారు. ఫోర్త్ ఇమేజ్ వచ్చేసి మనం ఏమైనా స్టిక్కర్స్ మెచ్చించినప్పుడు దాన్ని వేడి చేసి దాంట్లో తీయచ్చని చెప్తున్నారు. గైస్, అవి ఎలా యూజ్ చేయాలో మీకు వీడియో క్లిప్ ద్వారా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ గన్ అయితే మాట్లాడుకున్నాం. హీట్ గన్ గురించి భయ్యా, హీట్ గన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. ఇది వచ్చేసి 3 మోడ్గా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ భయ్యా, ఇది వచ్చేసి సెకండ్ భయ్యా, ఇది వచ్చేసి థర్డ్. ఇలా 3 మోడ్లో యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, 50 సెల్సియస్, 450 సెల్సియస్, తిరగా 550 సెల్సియస్ హీట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ గన్ వచ్చేసి. చూడండి భయ్యా, నెక్స్ట్ లెవెల్లో ఉంది గన్ వచ్చేసి. చూడండి. హలో భయ్యా, గన్ వచ్చేసి చాలా బిల్డ్ క్వాలిటీలో ఉంది భయ్యా. ఏమాత్రం ఎక్కడ తగ్గేదే లేదు. చాలా బాగుంది గన్ అయితే. ఏమాత్రం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. గాయస్, చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది. ముందర ఒక ఇదైతే ఇచ్చారు, దీన్ని ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. చూడండి, దీన్ని ఇలా రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే ఇది అన్లాక్ అవుతుంది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. రొటేట్ తిరిగా లాక్ అయ్యాలంటే ఇలా పెట్టుకొని ఇలా అంటే లాక్ అయిపోతుంది. డిజైన్ మాత్రం తగ్గేదే లేదు భయ్య. హలో భయ్య, ఈ బడ్జెట్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు భయ్య. ఈ బడ్జెట్లో ఇంత ప్రోడక్ట్ ఎక్కడా లేదు భయ్య. హలో భయ్య, ఇప్పుడు కొన్ని ఇనుప సామాన్ల గురించి మాట్లాడుకుందాము. ఇందులో కొన్ని ఇనుప సామాన్లు అయితే వచ్చాయి. దాన్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను భయ్య. కొన్ని క్లిప్స్ ద్వారా చూపిస్తాను. హలో భయ్య, ఇది వచ్చేసి ఎలా యూజ్ అవుతుందో చెప్తుంది భయ్య. ఇది వచ్చేసి ప్యాకింగ్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతుంది భయ్య. సెకండ్ ఇమేజ్ వచ్చేసింది, ఎలా యూజ్ అవుతుందో చూడండి భయ్య.
మూడో ఇనుప సామాన్ వచ్చి ఎలా యూజ్ అవుతుందో చెప్తాను భయ్య. ఇది వచ్చేసి కొన్ని పేపర్స్ చిన్న పేపర్స్ని హీట్ చేసి తీయడానికి యూజ్ అవుతుంది భయ్య. ఈ వీడియోలో ఆ క్లిప్ అయితే చూపిస్తాను, అలా యూజ్ చేసుకోవచ్చు భయ్య. ఏమైనా గోడకి అతికించిన పేపర్స్ అలాంటివి రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది భయ్య. ఫోర్త్ ఇమేజ్ వచ్చేసి ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను భయ్య. ఇది వచ్చేసి పక్కన పెడదాం. ఇది వచ్చేసి ఒక హీట్ స్టింక్ భయ్య. అలాంటి హీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది భయ్య. చూడండి ఇలా హీట్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి ఇది ఎలా యూజ్ అవుతుందంటే ప్లాస్టిక్ పైప్స్ని కానీ చాలా హీట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది భయ్య. బెండ్ చేయడానికి కానీ చాలా పర్పస్కి యూజ్ అవుతుంది ప్లాస్టిక్ పైప్స్ యూజ్ చేస్తుంటే. బాక్స్లో వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇవే భయ్య. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మంటల్ దేన్ బాయ్ బాయ్. ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.